ఈరోజు ఎపిసోడ్ ఎలా జరిగింది? ఎంతగానో ఎదురు చూస్తున్న వీకెండ్ రానే వచ్చింది. నాగార్జున గారు రాగానే హౌస్ మేట్స్ ను ఒక ప్రశ్న అడిగారు. డిమాండ్ పవన్ కెప్టెన్ గా గెలిచిన తీరు సరైనదేనా అని అన్ఫేర్ గా ఎంతమందికి అనిపించింది అని అడిగారు. హౌస్ మేట్స్ అందరూ హ్యాండ్స్ పైకి ఎత్తారు. ఇది ఖచ్చితంగా అన్ఫేర్ అని తనూజ గారు నేను చెప్పాను సార్ కానీ రీతు వినలేదు. అక్కడ పవన్ కూడా నువ్వు స్టాప్ అన్న తర్వాత భరణి గారికి రంగు రాశాడు అని రీతు వినలేదు. నువ్వు పవన్ ఇద్దరూ ముందే అనుకొని తనను కెప్టెన్ చేశావా అని అడిగారు. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు మీరు ఆడిన తీరు మీరు లాస్ట్ వీకెండ్ కి ఈ వీకెండ్ కి చాలా డెవలప్ అయ్యారు అని క్లాప్స్ కొట్టారు. ప్రియా నువ్వు సుమన్ శెట్టి గారిని ఎందుకు ఎలిమినేట్ చేశావు? ఆయన సంజనాను ఫ్లోరా సైనిని కొట్టలేదు. జస్ట్ టీ షర్ట్ ను కొట్టారు అని క్లారిటీ ఇవ్వగా అప్పుడు ప్రియా సారీ అన్నా అంటే అప్పుడు సుమన్ గారు నీ సారీతో నేను ఓనర్ని కాలేను కదా అని అవుతానంటే చెప్పు నీ సారీని యాక్సెప్ట్ చేస్తా అనగా అందరూ నవ్వారు. నెక్స్ట్ రాము నువ్వు సైలెంట్ గా గేమ్ ఆడి నీ స్ట్రాటజీతో నువ్వు ఓనర్ అయ్యావు. సైలెంట్ కిల్లర్ నువ్వు అన్నాడు నాగార్జున. నెక్స్ట్ ఇమానియల్ గారు నువ్వు ఎందుకు ట్యాక్స్ మొత్తం వేశావు రాముకి అంటే సార్ రీతు రాము బాస్కెట్లో ఒకటి కూడా ఉంచలేదు. పాపం అనిపించింది. అంటే నీ గేమ్ నువ్వు ఆడు. నీ స్ట్రాటజీ నువ్వు తీసుకో అన్నారు నాగార్జున. నెక్స్ట్ డిమాండ్ పవన్ నువ్వు ఫేర్ గా ఆడాను అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు నాగార్జున. సార్ వీడియో చూడక ముందు ఫెయిర్ గా ఆడాను అనే అనుకున్నాను. కానీ వీడియో చూశాక అది అన్ఫేర్ గా అనిపించింది. సో నాకు ఈ కెప్టెన్సీ వద్దు అంటాడు డిమాండ్ పవన్. నెక్స్ట్ దమ్ము శ్రీజ సార్ నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు. సంచాలక్ చేసిన తప్పుకి తను ఎందుకు కెప్టెన్ వదులుకోవాలి సార్? అది తనే ఒప్పుకోలేదమ్మా. అన్ఫేర్ కెప్టెన్ అని నాకు వద్దు అన్నాడు. ప్రతి దాంట్లో తుతు అని అంటావెందుకమ్మా? నెక్స్ట్ హరిత హరీష్ గారు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు? మీ వైఫ్ తో పర్సనల్ గా మాట్లాడాను. తను నీకు 3 ముళ్ళ సాక్షిగా 3 పదాలు చెప్పమంది. ఏంటి బిగ్ బాస్ కి దమ్ముంటే బయటకు పంపించమను అని అన్నావంట. అయ్యో అలా ఏం లేదు సార్ అని తన ఎక్స్ప్లెనేషన్ తాను ఇచ్చాడు. నెక్స్ట్ సంజన ఫ్లోరా గురించి చిన్న కామెడీ జరిగింది. మీరిద్దరూ లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా క్లోజ్ అయ్యారు. మీరిద్దరూ కలిసి చాలా చాలా చేస్తున్నారు అని చెప్పగానే సార్ వద్దు మీరు బయట పెట్టకండి అని చెప్పి బ్రతిమాలుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత మర్యాద మనీష్ గారిని కూడా నాకు సార్ ఏంటి భోజనం మీద అలగకూడదు అంటే నేను కూడా ఎమోషనల్ చూపించుకోవాలి కదా సార్ మరి నాకు కూడా ఫీలింగ్స్ అంటూ ఉంటాయి కదా అని అన్నాడు. సో లాస్ట్కి వచ్చేసి నాగార్జున గారు ఓ పెద్ద బాంబే పేల్చారండోయ్. అదేంటంటే ఓనర్స్ అందరూ టెనెంట్స్ అని అందరూ ఓనర్స్ అని ఈ వారం నుంచి పెద్ద షాక్ ఇచ్చారు.